అండ్ ముఖ్యంగా ఆనందపడాల్సినటువంటి విషయం ఏంటంటే నిజంగా గర్వకారణం, పాకిస్తాన్ ఏషియా కప్ మన భారతదేశం గెలుచుకుంది పాకిస్తాన్ మీద. చాలా 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 అద్భుతమైనటువంటి విషయము. నిజంగా ఈ నవరాత్రుల్లో, దేవి నవరాత్రుల్లో మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రత్యేక బతుకమ్మ పండుగ, అట్లాగే శరణ్ నవరాత్రులు, దసరా సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా ఒక గొప్ప వార్తను మనము అమ్మవారి కృపా కటాక్షాల మేరకు మన ఇండియా టీంకి అనేకమైనటువంటి శక్తినిచ్చి అమ్మవారి కటాక్షాలతో పాకిస్తాన్పై భారత్ విజయాన్ని కైవసం చేసుకుంది, ఏషియా కప్ను కైవసం చేసుకుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. నిన్న కేంద్ర సహాయ శాఖ మంత్రివర్యులు బండి సంజయ్ గారు కరీంనగర్లో ఏదైతే మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్, ఆయన ప్రతి నవరాత్రుల్లో కూడా దీక్ష చేసుకొని అదే టెంపుల్లో ఉంటారు, నవరాత్రి సంబరాలన్నీ కూడా అక్కడ జరుపుకుంటారు. సో ఈ నవరాత్రుల సందర్భంగా నిన్న ఏషియా కప్ మన భారతదేశం కైవసం చేసుకోవడంతో అమ్మవారి గుడిలోనే మరి సెలబ్రేషన్స్, దీక్ష మధ్యలోనే సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. సో చాలా మంచి విషయం, నిజంగా చాలా గర్వకారణం. అండ్ ఇది ప్రతి ఒక్క భారతదేశ ప్రజలందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి సమయం. మనకు తెలుసు రీసెంట్గా పహల్గామ్ అటాక్ ఏదైతే పాకిస్తాన్ తీవ్రవాదులు పహల్గామ్ అటాక్ చేయడం జరిగింది. ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవడం జరిగింది. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఆ తర్వాత భారతదేశం కేంద్ర మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏ సింధూరాలైతే భారతదేశ సింధూరాలైతే పహల్గామ్ అటాక్లో మరి బొట్టు చేర్పేసే పరిస్థితి వచ్చిందో, అదే మహిళా మిలిటరీ కమాండ్ ఆఫీసర్స్ వల్ల మహిళలతో ఈ ఆపరేషన్ సింధూర్ అనేది కేంద్ర ప్రభుత్వం కొనసాగించడం జరిగింది, మనకు కూడా తెలుసు. సో మనం చాలా అద్భుతంగా ముందరకు వెళ్ళడం జరిగింది ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా. దాని తర్వాత ఈ ఏషియా కప్ భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూసింది. భారత్కి కైవసం చేసుకుంటుందా, పాకిస్తాన్ కైవసం చేసుకుంటుందా? కానీ ఒకటి మాత్రం చెప్తాను బ్రదర్, ధర్మో రక్షతి రక్షిత. మన భారతదేశం ఎప్పుడు కూడా ధర్మం అనే మూలాల మీదే నడుస్తుంది. అది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా, సో మనం ధర్మబద్ధంగా నిల్చున్నప్పుడు ఆ ధర్మం మనల్ని ఏదో ఒక రూపంలో మనల్ని కాపాడుతూ వస్తుందని నేనైతే బలంగా నమ్ముతాను. మరి మీరు కమెంట్స్ రూపంలో కూడా తెలియజేయండి. నిజంగా పహల్గామ్ అటాక్ తర్వాత అండ్ కొన్ని వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్లో ఉన్నటువంటి కొంతమంది యువత ఎక్కడైతే క్రికెట్ ఆడుతున్నారో ఆ స్టేడియంలో జై పాకిస్తాన్, పాకిస్తాన్ గెలవబోతోంది అని చెప్పి సో మొత్తం కూడా కన్ఫ్యూజ్ చేసి పడేయడము, చాలా అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయడము. పాకిస్తాన్ ఉన్నటువంటి ఆ గేమ్ క్రికెట్ చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది మహిళలు, యువత ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు నీచంగా కించపరుస్తూ ఆ స్టేడియంలో అరవడము, ఇవన్నీ కూడా మనం చూసాము, నెట్టింట్లో కూడా వైరల్ అవుతా ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో చూడండి నెక్స్ట్ బాల్ కొడతారు, ఇది మనకే సొంతం అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు గట్టిగా అరుస్తున్నప్పటికీ మన క్రికెటర్స్ ఏ మాత్రం కూడా ధైర్యపడకుండా వాళ్ళ ఫోకస్ కేవలం గేమ్ మీదే పెట్టారు. సో నెక్స్ట్ బాల్ కొడతారు అన్న ఎవరైతే ఆ మహిళ ఉందో ఆమెకి తలకాయ నొప్పిగానే మారిపోయిందని చెప్పుకోవాలి. బట్ మొత్తానికి మన ఇండియా పాకిస్తాన్ మీద గెలిచింది, కప్ కొట్టింది. ఇది మన అందరి విజయం. అమ్మవారి కృపాకటాక్షాలు ఎప్పుడు కూడా మన భారతదేశం పైన ఎల్లప్పుడు ఇలాగే ఉండాలని మనసా వాచా మనం అందరం కూడా కోరుకుందాం.